నేను పెట్టుకున్నా నేను చూసుకున్నా జాగ కూడా నేనే చూసుకుంటా జాగ నీకు ఎవరు ఇస్తారు జాగ ఎందుకు ఇస్తావు అవసరం లేదు ఎంత అయితే పైసలు అతి నేను చెప్తా తొందర పెట్టిరా ఏమైనా మళ్ళా కూర్చుంటే ఇక దొడ్డి సాపు చేద్దాంపా ఏ చేద్దాం కానీ బండలు పెట్టినా పరద మంచిగా కప్పిన గాలి ద్వారానికి లేకుండా చుట్టూ పెట్టినావు బండలు దొడ్డి సాప ఏముంది గడ్డి తీసినా పెండకలు తీసినా ఏమున్నది గట్టెడు పోయి కట్టెత్తి అయిపోయి ఆవులను ఏంద్రతా మీకు గిట్లత్తాను అంత మంచిదా మీ మంచేనా అవును కానీ ఇక చిన్నక్క చిన్నబాపు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కనిపించారు ఏ చిన్నక్క మా చెల్లెనా మా చెల్లె రిజిస్టర్ ఆఫీస్ చూడండి మా బాబా అయినా లేతలేడు కాదు నువ్వు ఎవరు చూసేవాళ్ళు అనుకున్నావు వాళ్ళ మా దోసగాడ పని చేస్తాడు అని పోయారుగా ముల్లెటోళ్ళు వచ్చి ఏంద్రా అని అడుగుతాడు చెప్తాడు అట్లా రిజిస్ట్రేషన్కి వచ్చిన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు జాగా అన్నారు ఏం జాగా అదే జాగా ఉన్నది కాదు అది చిన్నబాపు వాళ్ళది మా బాబుకు లేవత్తలేదుగా మరి మా బాబు ఎట్లా వచ్చిండు వచ్చిర్రు మా దోసగాడ చెప్పిండి ఇట్లా లోపలికి పోయినా వాళ్ళు బయటకు వెళ్ళిర్రు అంటే చూసి అడిగినా పోయి మా దోసగాడిని ఏంద్రా గిల్లి ఇక్కడికి వచ్చిర్రు అంటాడు చెప్తాడు అంటే ఏమైనా కొత్తగా కొనుక్కుర్రాట్నా లేకుంటే ఆ భూమి జాగా పాతదే కావచ్చు అలా కొత్త ఎక్కడే అంటే మనం చెప్పలేదా అరే మనం మొన్న పోయి భూమి గురించి మాట్లాడినామని దబ్బన మా చెల్లెమో నికమత పడ్డదా ఏంది మీ భూమే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కానీ అడిగిన మా దోసుగాని అరే మరి పెద్ద బిడ్డ గురించి అడగలేరా అంటే ఆమె అబద్ధం చెప్పిందట ఒక్కతే బిడ్డ అని ఏంది ఒక్క బిడ్డ అని చెప్పిందా మరి మా అయ్యకు తెలియదా ఈ ముచ్చట ఒక్క బిడ్డ అని చెప్పుడేంది ఏందయ్యా ఇది నడు పోదాంపా వాళ్ళ సంగతి ఏందో అడుగుదాంపా అసలు భూమి మొత్తం పట్ట అయిందట్నారా ఆల్రెడీ మా దోసుగాడు నాకు చెప్పిండు అలా పని చేసేటోడే మా నేను అనుకున్నా అది గింత కూడా తెగిస్తుందా దేవుడా ఇప్పుడు భూమి అంతా పట్టి వేసుకోవచ్చు మా అయ్యేమో ఎడ్డోడు ఆయనకేమో శాతం కాకుంటున్నాడు ఆయనతో సంతకాలు పెట్టించుకున్నట్టున్నారు లోపలికి పోయి నేను ఒక్క బిడ్డనే అన్నట్టుంది వాళ్ళ ఆధార్ కార్డులు మరి అవన్నీ చూస్తారు కదరా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లా ఎట్లా మేనేజ్ చేసిర్రు ఏమో మరి ఒకసారి పోయి అడుగుపోర్రు ఎందుకన్నా వాటిలు చల్లకుండా పా ఇప్పుడు పోయి అడుగుదాం దా దీని మీద మన్ను పోయ్యా ఇది గింతకు తెగిచ్చింది ఇగో వేసింది బాబు అయ్యో నువ్వు ఇంకా ముఖమే కడుగుతున్నావా నేనేమో ఛాయ పట్టుకొస్తాను అయ్యో ఎంతసేపు అడుగుతా బిడ్డ మాకు అడుగుతా కానీ మరి బాబులు వేసినారా మాలేసి ముఖం కడుక్కున్నాడు ఛాయ్ తాగిండు పరిగడుపున గోళ్ళు కూడా వేసుకున్నాడు మరి అల్లుడేటువంటి కనబడతలేడు పొద్దుగలేటో బయటికి పోయేస్తాను వేయండి ఇంకా వస్తలేడు నువ్వు జల్లి కానీ ఛాయ్ తాగుదు సరే సరే కొంచెం వేడి చెప్పు కడుగుతా ఉన్నదా అసలు అది అప్పు బండి అప్పు ఉన్నావానే ఎల్లు బయటకు వెళ్ళు ఏమైంది బిడ్డ గిట్లా వచ్చారు సపోజాక ఇంకేం చెప్పి రమ్మంటావే మమ్మల్ని చెప్పి వచ్చేటట్టు ఉన్నదమ్మా బతుకు నేను ఉందునా సత్తునా నాకైతే ఏం అర్థమైతలేదు ఏమైంది అసలు అయ్యో భగవంతా నా చెల్లె నా మరిది నా అయ్యాని నేను ఇన్ని రోజులు ఊకున్నందుకు ఇవాళ నా కంట్లోనే కారప్పడు పోసిలు రాయే బయటికి రా ఏమైంది అసలు ఇంకేమైంది ఇంకేమైంది నువ్వు తెలవకుంటా కదా భూమి అంతా పట్ట వేసుకొచ్చుకునేది అట అది అయ్యో రామ ఎరికేనా ఏంది ఏమిటికి చోరుతాను ఇంటి ముందట వరుడు గిరుడు అనకు వినబడదా చెప్పే నువ్వు నాకు తెలకుండా పట్టట్లు వేసుకున్నావు నువ్వు ఒక్కదాని పుట్టావా అని అయ్యాకు నేను పుట్టలేదా ఏమిడికి కాకిరి పీకిరి వరుతున్నావు ఏబల్ పట్ట ఎక్కడ పట్ట వేయించుకున్నా నేను ఏం మాట్లాడుతున్నావు నువ్వు పట్ట వేయించుకోలేదా ఏబల్ చెప్పారు నీకు ఆడదా మొగడ చూపెట్టు ఒకసారి సరే నీ మొగని విలు ఆడు చెప్తాను విలు నా మొగడు ఎందుకు వస్తాడు విలు నువ్వు చేసుకున్నావా చేసుకోలేదా నేను చేయనే పట్ట జోలికే పోలే మీరా చెప్తారు ఇప్పుడు చూడుగా నువ్వు నిజం చెప్పే పట్ట వేసుకున్నావా లేదా నేను చేయలే ఓసమ్మకులు చెప్తావు నువ్వు పట్ట వేయించుకోలేదని దీన్ని తడిపట్ట కట్టుకొని అనువన్లకి జోరుతా ఎందుకు జోరుతా నా భూమి నా ఇష్టం నేను బరాబర్ చేసుకున్నా నీ మొగని విలు బరాబర్ చేసుకున్నావా నా మొగడు నాకు ఎందుకు పోతుంది నేను బరాబర్ చేసుకున్నా మీకు ఏ అధికారం ఉందని చేసుకుంటారు నాదే కాబట్టి నేను చేసుకున్నా నీ భూమి అయితే నువ్వు చేసుకోవేవో నల్ల మొక్కన్నారా నీ భూమి వీటికే పనికొస్తారు మీరు మంది భూముల మీద బతకడానికి నువ్వు బతుకునే ఊంచి నువ్వు నాకుతాను నీ బతకది నువ్వే చెల్లె చెల్లె నా తమ్ముడు నా చెల్లె నా అయ్య నా అవ్వ నా మరిదని నేను ఓపిక పడితే తెలకుంటావా నువ్వు పట్ట వేసుకొచ్చుకుంటావా నేను గట్లే అనుకున్నావా నా అక్క నా చెల్లె గురించి ఆలోచిస్తుంది నన్ను నమ్మింది నా చెల్లెకి ఇస్తా నా అయ్యను చూసుకుంటాంది నా ఇల్లు చూసుకుంటా ఇట్లా దొంగ దెక్క ఎన్ను పోటు పడిచినవా నేను నాకు తెలకుంటావా అవుతాను ఇప్పుడు అయ్యాను విలువ నీ మొగాన్ని విలువ అందరు నాకు ఆక స్టేషన్ లో పెట్టకపోతే ఇవుడు బిడ్డ
నా చెల్లి అన్నది కూడా మర్చిపోతా. స్టేషన్ దాకా ఎందుకు బిడ్డ ఆగు. ఇప్పుడు పిలిపిద్దాను మోహన్ రమన్ చూసినవా నా మొగన్ని కొట్టింది, నా మొగన్ని కొడతావా? ధైర్యమే? అరే నీకు పెద్ద చిన్న అన్నది కూడా తేడా తెలియదానే? గింతగానం నువ్వు ఆశ కాదు పెడుతున్నావానే? పైస పిచ్చి ఉండాలి కానీ భూమి పిచ్చి ఉండాలి కానీ గింత పిచ్చి కాదే. నీ సొమ్ము నువ్వు తినే, నా సొమ్ము తింటే ఏమవుతుంది నీకు? నేను కొట్టలేదే నిన్ను, నువ్వు ఆయన ఏమన్నాడే నిన్ను? నీకెట్లా చేతులు వచ్చినాయి నా భర్తను కొట్టడానికి? నీ మీద మన్ను పోయ్యా చూసినవా? నాది ఇప్పుడు నేను కలవడానికి. అరే నేను కొట్టలే బాబాయ్, దాన్నే నూకినా. అక్కడ బాగున్నాడు పంట చేసుకున్నా చెప్తాను, ఎట్లా ఎలక చెప్తాను నువ్వు అసలు ఎట్లా చేసుకున్నావు అనుకుంటా. ఇప్పుడు వెళ్ళిపోయి దాని మొగని రమ్మను, నేను ఇడికెళ్ళి పోనేవాను. నువ్వు ఆగు, అది ఏమిటికి చేసుకుందావు నలుగురు పిలిపించి దాని మొక్కం మీద దాన్ని పిత్తా. బావ అంటే అన్న లెక్క కాదు, నీకు ప్రతి దానికి చూసుకున్నాడు కాదు. చేసుకుంటాను, నీకు ఎవరు వచ్చిరన్నది మధ్యలో కూడా కనబడతలేదు అనే. ఇప్పుడు మాట్లాడిపోయి దాని మొగని రమ్మను. అరే ఈ లొల్లి పాడుగా ఏములే, నీకు అక్కన భయం లేదా, భావన గౌరవం లేదా? ఇది మంచిది పద్ధతి ఇదేమన్నా? ఇంకా పట్ట చేసుకుంటారు ఎవడన్నా తెలియకుండా. తరకాలు పడుతాయి, కొట్టుకసేస్తారు కాదే. దేశం మీద ఎంతో మందికి 5 గుంట్లు 10 గుంట్లు కొట్టుకసేస్తారు కాదే. ఇవాళ చూస్తున్నావు నువ్వు? అరే ఏం కాదు, మీ పెదవసరం ఉండగా మాకు తెలియకుండా ఎట్లా పట్ట చేసుకున్నావు? ఇది కాదే చిన్న బాబు, దానికి ఏం తక్కువ ఉన్నది చెప్పు? 20 గుంటల భూమి విడిచిపెట్టదాన్ని నేనే చేసుకున్నా. అట్లా కాదు చిన్నబాబు, నేను చెప్తున్నా. ఆ భూమి నాకు తెలియకుండా ఎట్లా పట్ట వేసుకుందో. నా మొగడు నేను ఈయన పురుగుల మందు తాగి సత్తాను దాని పేరు మీద. అది కనుక నాది నాకే కాకపోతే నేను చూడు ఇడిచిపెట్టా. నువ్వు మర్యాదలకు వచ్చి అక్క నా బతుకు గిట్లుండదంటే నేను ఇడిచిపెట్టే రకం. అప్పుడే బూరెక్కితేనే ఉండి మనం దానికోసం నేను ఆడికి బాపు మా అమ్మ బంగారం విడిచిపెట్టిండే, ఇల్లు విడిచిపెట్టిండే, ఇదే 40-50 లక్షల ఆస్తి విడిచిపెట్టిపోతున్నా. అది నాకు తెలియకుండా భూమి పట్ట వేసుకుంటుందా అని నా మొగడు నన్ను ఉంచుతాడా? అయింది అయిపోయింది బిడ్డ. అల్లుడు మాట్లాడదాం. అల్లుడు లేడు, ఆఫీస్ పని మీద 2 రోజుల దాకా రానని వేయండు. కథం చేసుకున్నది ఏం తెలియనట్టు మొగన్ని పంపుకున్నది. నేను ఇవాళ ఈయన్నే పురుగుల మందు తాగి సావకపోతే దాని పేరు మీద అదే బతకనిగా. అలాగే ఎంత ధైర్యం ఉంటే భూమి మొత్తం పట్ట వేయించుకుంటారు మరి? అలాగే ఎంత ధైర్యం చెప్పు. తప్పే అది ఏంది తోసిందో ఎవరు చెప్పారు ఏం కదా తప్పే. ఇప్పుడు తప్పనంటే పోయిన బాబు నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు కాదు. వీళ్ళందరి మీద కేసు పెడదాం మనం పోయి. నువ్వు పని చేయ, నేనే కేసు పెడతాను. ఇంటి మీద వచ్చి నన్ను కొడుతున్నా అని చెప్పి నువ్వు కొట్టినావు, నీ మీద నేను పెట్టా. మళ్ళా మాట్లాడితే గిన్నె అతికి తెలుగు ఎందుకు నాకు అర్థం కాదు. అరే చూస్తాను మనిషిని కాదు నేను. మాట్లాడతాను వేందే వాళ్ళతోటే కాదు బిడ్డ, నువ్వు చేసిన తప్పురా. వాళ్ళది కింద మా ఇద్దరు సమానం నాకు. మరి ఇవ్వడానికి ఏం రోగం? దాని చెల్లెని కాదు, వాళ్ళే కూడా బాబుని చూసుకుంటలేదా, ఇల్లు చూసుకుంటా. నీకు అక్క అన్నప్పుడు అక్క లెక్క నువ్వు మర్యాద ఇస్తే మనిషి లెక్క మాట్లాడు. నా భూమి పట్ట వేసుకోవడానికి తెలియదా? ఏమిటి ఖర్చు కొట్లాడతాను కొట్టి మరి పట్ట వేసుకొని పోతా. అమ్మా నాది మర్యాదగా నాది నాకు పట్ట వేస్తారే సరే. నువ్వు ఈ పట్ట వేసుకోడు కాదు, నిన్ను నేను అక్కడ నిలబెట్టి ఉన్నదంతా నేను పట్టుకొని పోకపోతే నేను పెద్ద బిడ్డనే కాకపోవాలి. ఏం చేసుకుంటావు చేసుకోపోవాలి. పెద్ద మనుషుల స్టేషన్ లా చేసింది వాడు ఎక్కడో దెంగపోయింది. మన విలువ ఫస్ట్ మాట్లాడతా. మీకు ఎంత అధికారం ఉందని మీరు పట్ట వేయించుకుంటారు చెప్పు? బరాబర్ చేయించుకుంటా, నాది కాబట్టి నేను చేయించుకుంటా. నువ్వు ఒక్కనే పుట్టావా నాయనకు? నేను పుట్టలేదా? నువ్వు ఎవరికి పుట్టినవా అని అడిగిందని నువ్వు మళ్ళీ నేను పుట్టలేదా అంటా చెప్పు. ఏమో నాడు వీడికి వెళ్ళి ఇంటి కాడికి వెళ్ళి ఏదైనా ఇల్లు మెడలు బట్టి నేను బయటకు నూకుతామ్మా. నేను ఉంచితే నాకిన దాని బుచ్చదాలకి ఇడిచిపెట్టిపోయినా నేను నీకు. అసలు ఎందుకు వచ్చిన ఇంటి కాడికి? నా ఇంటి కాడికి నేను పాపం పోనీ నా చెల్లె అని ఇడిచిపెడితే బతుకుతాను. నువ్వు నా ఇంట్లో పడి నువ్వు మాట్లాడతావా? ఇంకా లేకిదానా నువ్వు బాగా మాట్లాడతావు. అన్నిటికీ ఇట్లా ఎత్తాట ఏం చేసినావు? నాకు కూడా తెలియదు బిడ్డ. ఎట్లా ఎత్తాడు? కొంపలు ముస్తుంది తక్కువదా? ఆ పోరుడు చెప్పే వరకు నా గుండెలు కూలిపోయినాయి. ఎవడానికి చెప్పింది తీసుకొని చంపుతా. మళ్ళా అమ్మా మళ్ళీ ఎవ్వడారని మాట్లాడుతుంది. ఇళ్ళ వల్ల ముచ్చట్లు మంచిగా నాట పెట్టిండాడు ఎవడో గాని. చేసుకునే బరాబర్ గానీ చెప్పినది తప్పచ్చిన ఇప్పుడు మరి ఎందుకు చెప్పాలి? నాది నేను బరాబర్ చేయించుకోవడానికి ఏం అవసరం? 2 ఎకరాలకు ఎకరం నీదే. నువ్వు ఎట్లా పుట్టినావు, నేను అట్లా పుట్టినా. నేను పుట్టినాక నువ్వు పుట్టినావు.
అద్దా జర తొందరపడకుర్రి. పిలిపి వాళ్ళని పిలిపి ఇప్పుడు నీ మొగడు రమ్మన్ నీ మొగడు వచ్చేదాకా నేను ఇంట్లో ఉంటా ఇడికెళ్ళి కాదనే కాదు రమ్మా మీ అన్నకన్నా తెలివి ఉందా పెద్ద రమ్మని ఇప్పుడు ఎట్లా పెడతాడు ఆయన సంతకం ఎట్లా పెడతాడు రప్పే ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి రప్పే పెద్ద మనుషులు రమ్మన్న భూమి మొత్తం పెద్ద మనుషులు పెట్టి చలో 10 లక్షలు అంటే పెడతా పో రమ్మని వాళ్ళు రమ్మని పట్ల చేయించుకుంటారు రమ్మని ఇల్లుకు తాళం పెట్టిపోతా నేను ఇప్పుడు ఇల్లుకు తాళం పెట్టిపోతా అక్కడ చెప్తారు కొద్ది పొరపాటు మీద చేయి తగిలితే అదేమో కొట్టింది అనబట్టే. హలో చెప్పే ఎక్కడున్నావు? ఆఫీస్లో ఉన్నా చెప్పు. సరే సరే నువ్వు చెప్పను రా మరి. ఎందుకు మళ్ళీ ఏం చేసినావు? నేను ఏం చేయలే కానీ నువ్వైతే రారాదు. సరే అత్త సాయంత్రం వరకు వస్తాను. సరే నేను వీళ్ళకి ఏం చెప్పాలి ఇప్పుడు? ఏ నువ్వు ఎక్కువ తక్కువ తెలియని చేయండి మాట్లాడక మంచిగా ఉండే నేను చెప్తాను. ఫస్ట్ నా కుంభ మీకు నడువురు ఎందుకు వచ్చి కొడతారు ఇడ? నువ్వేం చెయ్యవు నన్ను పోయిడికెళ్ళి. ఏ బిడ్డ అల్లుడు ఫోన్ చేసినావే? చేసిన సాయంత్రం వరకు వస్తాను. వస్తానుడా సరే సరే వచ్చినాక కూర్చుంటే జర నెమ్మదిగా మాట్లాడుకుందాం. కానీ ఇట్లా చేసిరు బిడ్డ అసలు మీరు? నేను ఇట్లనే చేస్తా. అదేమన్నా ఓరుతుందా? సీటికి మాటికి ఇంటికి ఉరికొచ్చి పెడుతుంది. నాది నేను తీసుకున్నాక అంతే. నీది ఎట్లా ఇది రాదు? నీది అయినాక తీసుకొని ఉంటుంది. నువ్వు అది అటు ఇటు అనుకునే పడితే వాళ్ళు తెలియకుండా చేసుకుంటే తప్పు కదా ఇది. మరి ఆఖరికి వస్తే నన్నేం చెప్తామని భయం అవుతుంది. ఇల్లు కొంప ఉంచుకోపోయింది అనుకో నాకేముంటుంది? నా మొగనికి ఏమైనా ఉన్నదా? ఓ జాబ్ ఒక్కడు ఉన్నది. జాబ్ పట్టుకొని ముడితే ఏమవుతుంది? లేకపోతే కూర్చుంటే అనుకుందాం అంటనే ఉంటుంది. ఇంతలో మీరు అసలు పుష్కర తొందర పడితే కూడా చేసుకుంటారు. ఇగో బాబాయ్ నువ్వు కూడా వాళ్ళకి సపోర్టే మాట్లాడుతాను. వాళ్ళకి సపోర్ట్ ఏం చేస్తాను నేను? నువ్వు చేసిన తప్పంటానా? ఇది ఏమున్నదని చెప్పి వాళ్ళకి సపోర్ట్ మాట్లాడుతున్నావు. ఇంకా దానికే నువ్వు చెప్పాలి చిన్న బిడ్డకి ఏముందిరా అని చెప్పి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇంతకంటే డబ్బులు తీసుకోవాలి అది తెలివి. కానీ వాళ్ళు తెలియకుండా మోసం చేయడు కదా ఇది. నేను బాబాయ్ నేను ఇప్పుడే చెప్తాను. నువ్వు నలుగుట్లో పెట్టినప్పుడు కూడా నువ్వు నా దిక్కే మాట్లాడాలి. నాకేముంది నన్ను ఆలోచించవా? నేను పోవన్న బొందల వాడన్నా మరి మాట్లాడతాను పాప వాళ్ళకి ఏమైనా చెప్తాను నేను. దానికి ఉన్నది బొచ్చడు ఉన్నది ఏం చేసుకుంటది? చచ్చిపోయినప్పుడు ఏమైనా ఎమ్మటి పట్టుకొని పోతుందా? బతలాడాలి బుధరకి అలా అడగాలి. నువ్వు చెప్పు దానికి మంచి మాట చెప్తా కానీ అల్లుడు వచ్చినాక కూర్చుంటే నాలుగు కూర్చుని పెట్టుకుని మెల్లగా పిలిపించి మళ్ళీ మాట్లాడదాం. జట్టు ఆవేశాన్ని పోకు. వాళ్ళు ఓ అంటే నువ్వు ఓహో అని పడుతుంది. ఇంకా దానికి వాళ్ళు ఒకటంటే నువ్వు 2 పడుతుంది. మరి ఇద్దరు కయ్య ఎగబడతారు నా మీద. ఎగబడతారు కానీ జరుగుతుంది. దానికి ఉన్నంత శాంతం నీకు లేదు బిడ్డ. నువ్వేమనుకో జర పుణ్యం ఉంటుంది రా. రోపిక పట్టు జరా. సరే నేను చాయ్ పట్టుకొస్తా కూర్చోవాడ నీళ్ళు రా దా. అబ్బా 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 అది వేసుంటే ఆడిది ఎంత తెగిచ్చింది చూసినావా? అమ్మ తోడు అది గిట్ల ఎత్తదని అనుకోలేదే నేను. అది నా మొగన్ని కొడుతుందా? నా మొగన్ని ఇన్ని రోజులు సరే నా చెల్లె తింటదినని ఇంత గుంటో ఎంతో పోతే పోనితి అది నిమ్మలంగా ఇచ్చిన కాడికే తీసుకుందాం అనుకున్నా కానీ ఇవాళ నా మొగన్ని కొట్టేంత ఆడిది అయింది అది. ఆమె కావాలని కొట్టలేదు తీయరా. అదే మీరు ఇద్దరు కలవడంగా చెంప దాకింది, చెంపకు చేయి దాకింది అంతే. ఎందుకు కలవడి కొట్టలేదు అని మాట్లాడతాను? నువ్వు ఏమిటికి అట్లా వెనకేసి కచ్చుకుంటాను? అందులో వెనకేసి కచ్చుడు ఏముంది? నువ్వు ఊకే దాన్ని పట్టుకుని ఊకే కొట్టింది అని అనుకో. అది 10 ఎకరాలు తినని అయ్యా. నాకు నా చెల్లె కదా నేను విడిచిపెడతాను. కానీ నా భూమి అంతా అమ్మినా మంచిదే. అది నా మొగని ఎట్లా కొట్టిందో నేను దాన్ని నిలదీసే మాట్లాడతా. ఒక ఆడదానికి భూములు జాగులు అన్ని పోయినా మంచిది. మొగని మీద చేయి పడ్డదని తెలితే ఎవ్వ తూకోదు. అది చెల్లైనా అయ్యైనా అవ్వైనా ఎవ్వలైనా. దాని గురించి తీసిపెట్టు. అది కావాలని కొట్టలే అని చెప్తానే కదా. పెద్ద 2 రోజులకు 3 రోజులకు వస్తుంది కదా. 2 రోజులు ఎక్కడిది 3 రోజులు ఎక్కడిది? తెల్లారు విడిపియాలి దాన్ని మొగని రమ్మనాలి పిలిపియాలి. పెద్ద మనుషులతోనే పిచ్చినోళ్ళమే కావాలి. ఇవాళ రేపు అన్నదమ్ములు భూముల కోసం జాల కోసం లొల్లుడు పెట్టుకుంటారంటే సరే మేము అట్లా కావద్దు. మా అయ్యకు మా అవ్వలేదు, మేమిద్దరం ఆడపిల్లలం ఉన్నంతలో బతుకుతాం. మా చెల్లెకు సరే వెనక ముందు సక్కి లేదు. ఓ 10 గుంటలల్లో 5 గుంటలు దానికి ఇచ్చి ఇంకో 10 గుంటలు నేను తీసుకుంటా అని అనుకున్నా. కానీ అమ్మో అది నాకు తెలియకుండా పోయి పట్ట చేసుకుంది. అందుకే అంటారు ముందు వచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ములే నిక్కి సుత్తాయట. అది నాకంటే వెనక సిరి పుట్టింది. అది అతి తెలివి తెచ్చుకుంది. నువ్వు ఏ పట్ట లేదా ఏది లేదా నేనంటే నాకంటే నువ్వు అధ్వానం ఉన్నావు. నేను మాట్లాడితే ఆగరాదు. వాళ్ళ ఊళ్ళో ఏ పెద్ద మనిషి మెప్పిత్రో ఈ ముచ్చట మరి ఎవరు మాట్లాడతారో నేను మాట్లాడతావు. నేను సంపదిగాడు అంటే ఏందో చూపిస్తాను. నువ్వు ఆగరాదు. నా ఎకరం అమ్ముకున్న మంచిదే. వాళ్ళు తప్పైందని కాలు మొక్కినా కూడా నేను విడిచిపెట్టావు. అట్లా కాదయ్యా. ఇప్పుడు మరి పట్ట అయితే చేసుకున్నారు కదా, మరి భూమి జాగా మళ్ళీ మనకు పట్ట కావాలంటే అవుతుంది అన్నయ్య? ఎందుకు కాదు? కేసు పెట్టైనా మంచిదే, కొట్లాడైనా మంచిదే. నా భూమి నేను తీసుకొచ్చుకుంటా. నేను విడిచిపెడతాను కానీ ఇన్ని రోజులు ఇప్పుడు అది విడిచిపెట్టా. నా మొగని మీద చేసిన దాన్ని నేను విడిచిపెట్టా. వాళ్ళది ఇట్లా నల్ల ముఖం చేయకుండా నా పేరు ఇంకో పేరు పెట్టి ఆగరాదు. నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? మళ్ళీ ఏం ఎరగనట్టే పిల్లగాడు పోయి
అవతల వాళ్ళ ఊర్లో పడ్డాడట. ఇది ఎట్లా నల్లి కుట్లేదు ఎట్లా చెప్తాంది. గొడగోడు ఏడువాళ్ళు ఆగు, ఎందుకు పట్టణ చేసుకున్నావు అని గొడవడు. పోషమ్మ గుళ్ళే జొర్రు అనుతోనే నిజం చెప్తాంది. అదెందుకు చెప్తుంది పోషమ్మ గుళ్ళే? ఈ మౌనికి ఏడవేందో కంటికి కనబడతలేదు. దాన్ని పెడితే నచ్చింది ఎటు మోగానే లేదు, ఎటుపోయింది ఏం కదా. ఒకట చూసేస్తా పోయి. ఏంది బిడ్డ గీడ కూర్చున్నావు? నా కొట్టం కాడికి పోయినా పడితే ఆ బర్రెలు దాన పెడతా అంటే మళ్ళా అచ్చం గీడ కూర్చున్నావు. ఏమైందిరా? ఏం లేదే చిన్నబాబు, నా మనసు మంచిగా లేదే చిన్నబాబు. ఏమైందిరా? నేను బావని కావాలని కొట్టలేదే. అక్క నా మీదకి చేయి లేపితే నేను చేయనట్టయితే బావకి తలిగింది. నాకు అప్పటికి వెళ్ళి మనసులో భయం పుడుతుంది. మనసు అస్సలే మంచిగా లేదు. నిజమే బిడ్డ, నువ్వు కావాల్సి కొట్టినవా లేకపోతే అనుకోకుండా తాకిందా అనేది కాదాడ. నీ చేయి అయితే బాగా తాకిందా లేదా? బాగా ఎంత బాధపడతాను చెప్పు. నీకు అంత కఠినస్తులు కాదు. కాదు బిడ్డ, బాగా అనుకుంటాడు నేను అయిందని కాదని నేను ఆశ్రయించి బంగారం అయ్యేలా కాదుకున్నా. నన్ను ఇలా సింపదెబ్బ కొడతా అనుకుంటా చెప్పు. నేను గంత కఠినంగా ప్రవర్తిస్తానా? ఏదో భూమి అంటే నా స్వార్థంకి నేను చేసుకున్నచ్చు. అక్క మీద కోపంతో అక్కని నెట్టేసాను, బావని కొట్టలేదే చిన్నబాబు. బిడ్డ అయింది అయిపోయింది కానీ ఇక పిల్లకి బావ దగ్గర పో. వాళ్ళు ఇంటికి పోయి బావ తప్పైంది ఎట్లా ఏమైనా చేసి జరం పెద్ద మనసు చేసుకొని జరం మన్నించని చెప్పు. లేకపోతే ఆ కోపం అట్లే పెట్టుకుంటారు వాళ్ళు. నేను ఆయన నన్ను అనుకునే ఉన్నానే, అసలు బావ మీద నాకు కోపమే లేదే. అక్క నన్ను అపార్థం చేసుకుంటుంది. సరే బిడ్డ అయింది అయిపోయింది, మెల్లకి పోయి బావని బతిలాడిపో. బావ తప్పైంది, నీ ఇట్లా కావాలి నన్ను చేయలేదు అనుకోకుండా చేయదాకి నన్ను బతిలాడరా. సరేనే, నాకు కూడా మనసు చెప్తలేదు, ఏ పని వస్తలేదు. జర పెద్దవాళ్ళు చేసుకో బావని, చిన్నదాన్ని జరా తప్పు పట్టుకోకని చెప్పు. ఏం పొలగాళ్ళు ఏమో, ఇద్దరు కొడుకులు ఉంటే తలకాయలు వాళ్ళు కొట్టుకుంటారని అనుకున్నా కానీ ఈ బిడ్డలు కూడా ఇట్లా అన్నదమ్ములే కొట్లాడుకుంటారని ఇప్పుడే చూస్తాను నేను. ఏం బిడ్డలు రా రాముల, 10 గుంట్లకు 20 గుంట్లకు కూడా పంచాయతీ కాబట్టి ఎట్లనో ఏమో. రోలింగ్ యాక్షన్. బావా, నేను ఇంటికాడ చేసిన దానికి తప్పే బావా. నేను కావాలని చేయలే బావా. అక్కని నెట్టయిపోతేనే నా చెయ్యొచ్చి చెంప మీద తరిగింది. నన్ను క్షమించి బావా. అయ్యో సరే తీ మౌనిక, నువ్వు కావాలని చేయలేదని నాకు కూడా తెలుసు. ఏందే మళ్ళీ ఎందుకు వచ్చినావే? ఆడ నా మోహన్ అవమానించింది సరిపోదని మళ్ళీ ఇక్కడికి వచ్చినావానే? ఇంకేమైనా ఉన్నది రాసుకపోయి పట్టేసుకుంటావానే ఈడ కూడా? అక్క పొరపాటు పడకే. నేను నిజంగానే కావాలని కొట్టిందన్నైతే మళ్ళీ ఇక్కడికి వచ్చి బావని బతిలాడకపోదునే. నేను కావాలని కొట్టలేక నేను భూమి పట్ట వేయించుకునే నిజమే నచ్చి, కానీ బావ మీద ఎట్లాంటి పగలు లేవే. నేను అట్లా చెయ్యనే. బావ నాకు అన్నస్తుంటోడే. పట్టెందుకు వేయించుకున్నావే నువ్వు? అసలు నాకు తెలియకుండా నిన్ను పట్టేవాడు వేయించుకోమన్నాడే. నీకేం తక్కువ చేసిందే నేను? ఆ ముచ్చట అడుగుతా అంటే మరి ఈడ బావ ఎదురొస్తాడు, బావకు చేయి తాకుతుంది కావచ్చు అన్న సోయి ఉందా అని నీకు? కాదే అక్క, నా బతుకు మంచి లేదు. సరే నువ్వు కొద్దిగా పెద్ద మనసు చేసుకో. బావా, నువ్వు నాకు అన్నసొంటోనివి, నా బతుకు నీకు తెలుసు. మీ తమ్మునికి వెనక ముందు భూమి ఏం లేదు, జాగేం లేదు. నీ దండం పెడతా, నీ కాలు మొక్తాను. నువ్వు నా ఇంటికి వచ్చి నీ బావ కాళ్ళు పడితే ఆ భూమి నీకు నేను అట్టిగా నేర్చి పెడతాను కావచ్చే. కానీ నువ్వు చెప్పక చేయకపోయి పట్టెట్లా వేయించుకున్నావే? ఆ ముచ్చట మేము అడగడానికి వస్తే మరి మా అక్కతో నేను లొల్లి పెట్టుకుంటాడు, మా బావ మధ్యలో వస్తాడు. చెయ్యి దాకా చెంపకు తాకితే ఎట్లా అని నీకు ఆలోచన రాదానే? గాడ నా భర్తను కొడతావానే? నువ్వు ఎన్ని ఎకరాలు ఎన్ని భూములు కావాలన్నా ఎంత బంగారం విడిచిపెట్టవన్నా నేను నా చెల్లె కదా విడిచిపెడుతునే. కానీ నువ్వు నా కళ్ళ ముందే నా మొగని కొట్టిన చూడు, నేను అస్సలే విడిచిపెట్టా. నువ్వు తప్పైందని నా మొగని కాళ్ళు పట్టి పెద్ద మనుషులల్లా నా మొగని కాళ్ళ మీద పడి తప్పైంది బావా అని నువ్వు మాట్లాడితే గప్పుడు నేను ఆలోచిస్తా. నువ్వు అదే పెద్ద మనుషులు పిలిపిస్తా మాట్లాడుతా అన్నావు కదా, చిన్నబాబు పిలిపిస్తా అన్నాడు కదా అత్తం పాడికి. నువ్వు గీడికి వచ్చి 4 గుట్లనేమో చెంప మీద కొట్టుడు, సాటికి వచ్చేమో కాళ్ళు మొక్కుడేందే? ఇదే కాళ్ళు మొక్కుడు పెద్ద మనుషులలో మొక్కుదుపా. నువ్వు అది ఏడ్చుతా దాన్ని అంగనా చేర్చుడికి ఏడ్చు బెదురకిచ్చుడుకు నువ్వు మెల్లగా కూలు కాకు వినబడ్డదా? పో, ఏదున్నా పెద్ద మనుషులను పిలిపి ఆడికి వచ్చి మేము మాట్లాడతాం. ఇదే కాళ్ళు మొక్కుడేదో ఆడ మొక్కు దానుదా. ఇంకా దీంతో ముచ్చట పెడతాను. ఆ ముచ్చట అక్క బావా, అక్క నన్ను
నా తప్పు ఉంటే నేను ఇక్కడ దగ్గర ఆపోదునే. ఏమైంది? ఏమో ఫోన్ల మీద ఫోన్లు చేయబడుతుంది. ఏం లేదు కానీ దాని అడిగితే అదేం చెప్పదు రా, నేను చెప్తా పాటు. నిన్న మీ వది నుండి మీ అన్న ఇంటికి వచ్చారు. అత్తే వాళ్ళ మీద నులి పెట్టుకుని అటు ఇటు చేసింది, మీ అన్న దెబ్బ కొట్టింది. కొట్టినావా? అగో ఏంది బాబాయ్ కొట్టినా పడుతుంది? నేను కొట్టిందన్న అయితే ఇంటికి పోయి క్షమాపణ అడిగేదన్న చెప్పు. ఏదో అక్కడ నెట్టే పోతే తలిగింది. ఏమోనే అబ్బో, నీ గురించి నువ్వు నిజం కొట్టినా కొడతావే. అగో నువ్వు కూడా అట్నే మాట్లాడుతున్నావు. ఇంటికి వాళ్ళకు పట్ట చేసుకున్న ముచ్చట తెలిసినట్టున్నది బిడ్డ. ఇదో పట్ట చేసుకున్నారట కదా తెలియకుండా వాళ్ళకు అడుగుదామని వచ్చారు. వాళ్ళకి ఎట్లా తెలుసా? ఏమో ఎవరో చెప్పిరట. కాదు వాళ్ళకంత మాట విరిగింది. మొత్తం మీద అటు ఇటు కలబడ్డారు. ఆయనకైతే చెంప దెబ్బ తాకింది. అబ్బా బాబాయ్ నువ్వు అట్లా అనకే. మరి ఇప్పుడు ఏమన్నారు? లాస్ట్కి ఏమన్నారు మరి? ఆడ ఇలా పంచాయతీ పెడతారట. ఆడ కూడా పుసుక్కనా నా పిల్లం కావాలని కొట్టిందని నువ్వు కూడా అనేవు మళ్ళా. నేను అందరి ముందు ఎందుకంటే అట్లా మరి ఉన్నాం కాబట్టి అన్నాం కానీ అంటే నేను నిజంగానే కొడతానా? ఇప్పుడు పంచాయతీ దొంగ పట్ట గీయించుకున్నందుక లేకుంటే ఇదే మన నిన్ను కొట్టినందుక? నువ్వు కొట్టినందుక? ఎందుకు? మా బావనేమో పోనీ తీ అని అంటాడు. పోనీ అనంగా కూడా మా అక్క వచ్చి గుంజుకపోయింది. మళ్ళీ మా అక్కనేమో అది కొట్టింది. మళ్ళీ ఇప్పుడు అప్పుడు పట్ట వేయించుకున్నది. ఇప్పుడు అవన్నీ అడగ కిడిచి పెడతానా, దాని సంగతి చెప్తా అని అంటుంది. ఎంత భూమి పోతే అంత పోని ఎకరం అమ్మినా మంచిదా అని మాట్లాడుతుంది. సరే ఇక రానిది, ఇక పంచాయతీ దాకా వచ్చిందంటే ఇక మనం కూడా ఎందుకు తగ్గడు? ఏమంటుంది? అంతే. సరే పోలీసులు అట్లా బేరిచ్చారు బిడ్డ. బేరితే ఉండి ఆపిన నలుగురు అనుకున్నది అట్లా ఇట్లా అంటే మా ఆయన రాలిగా మెల్లగా. సరే ఆకలి అవుతుంది, అన్నం అవుతుంది. తిన్నారా? అన్నం ఇవాళ వచ్చాక సుధాకర్ అన్న చెప్పే. మా అన్నకి 2 బిడ్డలకు 20 గుంటల పంచాయతీ ఉండేనే. దాంతో అటు ఇటు బాగానే పంచాయతీ పెట్టుకున్నాం. అనుకోకుండా వాళ్ళు 20 గుంటలు పట్టా చేసుకున్నారు. నిన్న వాళ్ళు అడగడానికి వచ్చారు. అంటే అటు ఇటు కలబడ్డారు. మొత్తం మీద ఆయన చెంపకు దెబ్బ తాకింది. ఈ పోలీస్ స్టేషన్ పోతా అంటే ఎందుకు బిడ్డ అద్దాదు, నువ్వు బుద్ధిమంతుడు నన్ను కూర్చుంటే పెట్టి కుప్పేసి అడిగిపోతుంది అని అన్న. ఇక ఆ ముచ్చట మీకు మిమ్మల్ని అందరిని కుప్పేసిన. జర ముచ్చట ఏందో మరి కొంచెం వాళ్ళని అడిగి ఆ ముచ్చట జర మనం వాళ్ళు సముదాయించి దాన్ని ఉడగొడితే అయిపోద్ది. అదే మరి ఏదన్నా ఉంటే మనం అయ్యో బాపు చెప్పురు. ఇప్పుడు మా బాపుకు మేమిద్దరం బిడ్డలం. 2 బిడ్డలు. మేమిద్దరం బిడ్డలం. మా బాపుకు 2 ఎకరాలన్నర భూమి ఉన్నది, ఇల్లు అడుగు జాగు ఉన్నది, ఇల్లు ఉన్నది, గదే పాతిల్లు. మావ చచ్చిపోగా 14-15 తులాల బంగారం మావది ఉన్నది. ఇప్పుడు నా లగ్గం అయినాక మా చెల్లెది ఏం మావ ఉన్నప్పుడే నా లగ్గం అయింది. మావ చచ్చిపోయినాక మా చెల్లె లగ్గం అయింది. మా బాపు చూసిన సంబంధమే నేను చేసుకున్నా. అదేం చేసింది కదా, మా బాబు చూసిన సంబంధం నాకు అద్దన్నది. ఆ పిల్లగాన్ని నాకు నచ్చిండు, నేను ఆయననే చేసుకుంటా అని అప్పుడు అందరికి ఎరుకున్న ముచ్చటే. పోయినాం మేమందరం ఖాయం చేసినాం. దానికి నచ్చినోడు కావాలి బాపు, అది ఎట్లా బతికినా మంచిదే కానీ దాని మనసుకు నచ్చినోడు దాని పక్కన ఉంటేనే దాని జీవితానికి అర్థం ఉంటుంది అన్నాం. చేసినాం. సరే వాళ్ళు కొద్దిగా పిల్లగాని వాళ్ళకు ఏం లేదు, భూమి జాగా ఎక్కువ లేదు. మా అయ్య చూసిన సంబంధమే నేను చేసుకున్నా. ఇది ఇంత భూమి ఉన్నది. దీనికి నేనైతే ఏం చేయలేదు. దానికి గదే భూమి జాగా ఉన్నోని చూస్తే నువ్వు చేసుకోలే. నేను అప్పుడు మా అయ్యని ఒప్పించినా, నేనే సంబంధం ఖాయం చేసిన. మా అయ్యకు ముందట పడ్డా అన్నిటికీ. మా చిన్నబాబు కూడా ఎరికే, అమ్మ మీ అందరికి కూడా ఎరికే. చేసినాం, అయిపోయింది. ఇప్పటికి మా అయ్య మా చెల్లె లగ్గమై ఇప్పటికి 2 ఏళ్ళ పొద్దు అయిపోతుంది. ఓ రోజు నా పెనిమిటి ఏమన్నాడు కదా అంటే, ఇక మరి పట్ట చేసుకుందాం పాయ, ఇంకేంది మీ చెల్లె లగ్గం కూడా అయింది కదా, అటో ఇటో సుత్తివన్న వరకు మీ బాపు కూడా దగ్గర పడతాడు, ఉన్నప్పుడే కాళ్ళరెక్కలు మంచిగా ఉన్నప్పుడే భూమి పట్ట చేసుకుంటూ పని అయిపోద్ది కదా అని ఓ రోజు వచ్చినాం. వచ్చినాక పట్ట చేసుకుందాం బాపు మరి ఏం లెక్క ఏం సంగతి అంటే, ఇక ఈ వడ్ల పని అయిపోయింది బిడ్డ చేస్తా అన్నాడు. మా చెల్లె ఏమన్నది కదంటే, అక్క ఇగో నీకు ఉన్నింట్లోనే పడ్డావు కదా నువ్వు, నీకు సంసారం మంచిగానే ఉన్నది కదా, నాకు ఇప్పుడు బాపు మేరు మీద ఉన్న 20 గుంటలు నాకు ఇడిచిపెట్టు అన్నది. అమ్మ మంచి మాట కొద్దీ అడిగి, సరే నువ్వు 20 గుంటలు అన్న కాడ నేను 5 గుంటలు ఇస్తానో 10 గుంటలు ఇస్తానో, నేను ఒకటే ముచ్చట చెల్లె నీకు లగ్గం కాగానే ఒకటే చెప్పినా, నువ్వు లేని దానివి కదా చెల్లె, ఇల్లు ఇస్తా నీకు, ఎందుకంటే నాకు ఇంత భూమి జాగా ఉన్నది. ఈ ఎవ్వది కూడా అక్క ఎంత తోడబుట్టినా కూడా ఏ అక్క కూడా ఇట్లా ఒప్పుకోదు. అక్క నా అక్క అయినా బావ నా బావ కాదనేదే భయంతోనే ఒప్పుకోదు. అయినా నేను నా భర్తకు నచ్చ చెప్పుకున్నా, నా భర్త ఏ రోజు కూడా నన్ను కాదనలేదు. ఆయనతో నా భర్త నొప్పించుకున్న 20 గుంటల భూమి కాడికి పట్ట చేసుకుందాం, ఇల్లు అడుగు జాగును బంగారం మా చెల్లెకి ఇడిచి పెడతా అని నేను గింత మంచిగా నా మాట ఏమైనా తప్పుందా అమ్మా? చెప్పు. నేను ఈ ముచ్చట మాట్లాడితే మా చెల్లె ఏమన్నది, నువ్వు నీకు ఎంతున్నా తట్టడున్నా పుట్టడికి ఎడతావేమే, నీకు ఆడ ఎంత ఉన్నదే నువ్వు ఇంకా గీడికచ్చి కొట్లాడుతున్నావు అని లొల్లి పెట్టుకొని నన్ను లొల్లి పెట్టి ఇంట్లోకి వెళ్ళి కొట్టితే నేను అటెడు పోగానే మా బాపుకు
అదే గుండెపోటు లెక్క వచ్చింది, అదే టెన్షన్లో మా బాబు దవాఖాన పాలైండు. నువ్వు ఆ రందులు పెట్టేతేనే కదా బాబు ఈ గతికి వచ్చిండు. ఓ రోజు గట్టిన దవాఖాన వేసినాక మా బాబు దగ్గరికి వచ్చినా మరి ఏం సంగతి ఎట్లున్నదే మరి ఎంత లెక్క అయిందని నేను మా చిన్నబాబు లెక్క అడిగితే బిడ్డకి ఇది లెక్క అయింది నేను నీకు ఫోన్ చేసి చెప్తా అన్నాడు. ఇది అంటదట. ఇగో అది లెక్కలు పెట్టుడద్దు ఏమద్దు మా బాబుని నేను చదువుకుంటా. నువ్వు నీకే గంత హక్కు ఉన్నది బాబుకు రోగం వచ్చిన నొప్పి వచ్చినా చూసుకునేందుకు నీకే ఉన్నది కానీ నాకు లేదు హక్కు. భూమి నేను తిన్నా తినకుండా నన్ను అన్నందుకైనా నేను పెట్టుకోవాలి. పెట్టుకుంటే కదా ఇది నీకు ఏం సందు చేసిందంటే భూమిలో మన రోగం వచ్చింది నొప్పి వచ్చిందని 1కి 2 2కు 3 అన్ని రాపించుకొని ఎక్కువ దొబ్బుదామని చూసింది. మంచి మాట కొద్ది అక్క నాకు ఇయ్యే అని నా మీద కొట్లాడితే నాకు అయ్యో నా చెల్లె అని ఆత్మ కుదిరి నేనేమో నిత్తిత్తవచ్చు అది ఊకే నన్ను అంటాంది అని నీకు సుధా ఇసుకుడుతుందా అనిపించదా? ఇగో ఇది అమ్మ జరిగింది ముచ్చట. ఇది అయిపోయినాక ఏం చేసిరట నేను ఓ రోజు వచ్చి మా బాబుకు ఇదంతా కాదు 20 గుంటల పట్టే ఏదో ఒక రోజు బాబు మంచిగా అయినాక వేసుకొని పోదాం పావయ్య దాకానకు ఎంత అయినాయో మేము గట్టిద్దామని మా చిన్నబాబుతో చెప్పి పోయినాక తెల్లారట కథం మొగడిని తీసుకున్నదట. మొగడు పెండ్లం ఇద్దరు మా బాపును ఎడ్డోని వేసి పిచ్చోని వేసి ఆ దావకాన్లో పడి ఉండి మందులు తినుకుంటే ఆయన కేసు లేనుండి తీసుకొని పోయి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో నేను ఒక్కదాన్నే పుట్టినా అని చేయించుకొచ్చుకున్నారు. నేను చచ్చినా ఇవాళ 10 గుంటల భూమి కోసమే నువ్వు నా అక్క లేదు అని చెప్పుకొచ్చుకున్నావు. ఇది ఎందుకు చేసినావు చెల్లె అని నేను నాకు ఈ ముచ్చట ఎరకేసినాక అడుగుతా అంటే కొద్దిగా లొల్లి అటో ఇటో లొల్లి దాకంగా నా భర్తకు చెంప మీద చేయేసింది. దానికి మర్యాద మన్ను అక్క అన్నది ఏం తెలియదా? చెప్పమ్మా మాట్లాడరు. మీరు చూస్తలేరా ఇన్నేళ్ల సంది నేను ఇంట్లో ఈ ఊర్లో పడ్డ సంది మా అయ్య కట్టానికి సుఖానికి ఎన్నిటికి చూసుకుంటానా? ఈ అయ్య ఎట్లా చేసింది మరి? ఈ తండ్రి వేసోడు తండ్రి ఎట్లా చేసినావు నువ్వు? తండ్రిని అక్కను కాదనుకుంటావు నువ్వు పంచం గెలిపించుకుంటా అని కోట్లకు నీ తండ్రిని తీసుకుపోయి నువ్వు చేయించుకున్నావు. అక్క ఎక్కడ పోని అనుకున్నావు? తోడబుట్టిన తోడ దొరుకుతుంది అనుకున్నావా? ఎక్కడ చూసినావు నువ్వు? ఏ ఊళ్ళో చూసినావు? అవునమ్మా జవాబియో. ఈయన పేరేం తండ్రి పేరు? మల్లయ్య. పద్ధతేనా నీ చేసుడు? పద్ధతి అంటే నాకు ఆరోగ్యం మంచిగా లేదు. లేకుంటే ఒకటే బిడ్డ దాకా అనుకున్నావా? ఒక బిడ్డ ఇద్దరు పెద్ద బిడ్డ కూడా మంచిదే. పెద్ద బిడ్డ కూడా మంచి నాకు ఏం చేయాలి నా సంతకాలు పెట్టించుకున్నాను. ఇప్పుడు ఆ సుధాకర్ నేను అత్తాం పట్ట చేసి వస్తాం 10 గుంటలు అట్లా కాదమ్మా. ఆమె రాత నొట్టలో రాసిన రాత దేవుడు మంచిగా రాసిండు. అక్కయ్య 4 కొడుకులు పుడితే ఒక్క తిరిగానే ఉంటారా? ఓ కొడుకు మంచిగా బతుకుతాడు, ఓ కొడుకు చెడ్డగా. ఆయనకేమో అమ్మ అన్నకు గలంతున్నది, అమ్మ నాకు 1 ఎకరం అంత ఎక్కువ అంటే కొడుకులకు ఇస్తామా అమ్మ? అక్కకేం తక్కువ ఉన్నదా నువ్వు అంటావు? ఆమె నొట్టల రాత గీత మంచిగున్నది, ఆమె మంచిగా బతుకుతుంది. నీ తక్కువ ఉన్నది, ఇసకాడు ఉండదు. అట్లా బరాబరి పాలు ఉండాలి. అయినా ఆమె మంచిగానే చెప్పింది నీకు ఇల్లు భూమి విడిచిపెడతానని తల్లి మీద బంగారం విడిచిపెడుతున్నది. ఆమె పద్ధతే మంచిగున్నది. కానీ నువ్వు దొంగతనాల పట్ట చేసుకుంటా అంటే అది పద్ధతి కాదు. ఇంటికి వచ్చి లొల్లి పెట్టినాక చేసుకోకపోతే ఏం చేస్తారు? ఎందుకు లొల్లి పెట్టింది? నువ్వు ఇన్నాక ఎందుకు లొల్లి పెడుతుంది? మంచి మాట కొద్ది నేను కూడా అక్క నాకు లేదని నాకు నాకు వెనక ముందు ఏం లేదని చెప్పి అడిగిన. అడిగితే ఆమెనలే అరబిగడు 10 గుంటల పొలం విడిచిపెడుతుందా? ఎంత మంచిగా బతుకుతే మేము వస్తాం. నీ పట్ట ఎట్లుంటుందో నీకు చూస్తాం. ఇప్పుడు ఊళ్ళో ముచ్చట ఊళ్ళతో నడిచిపోయి ఆ పట్ట జరిగింది కదా, పట్ట క్యాన్సల్ చేసుకుంటుందా మరి? అదేం చెప్తుందా? నాకు 10 గుంటలు నాది నాకు రాసిస్తుందా? రాసిస్తుంది. లేకపోతే ఈ ఊరల్ల ముందటే దాని ఇల్లుకు దానికి అంత తాళం పెట్టి నేను తీసుకొని పోతాను ఆయన. అంతే. ఇక ఏ లెక్కల పట్ట వేసుకుని నేను పోయి కోట్ల కేసేసేస్తాను ఆయన పట్టుకొని. నేను ఒక బిడ్డ ఉండగా ఒక్కతే బిడ్డ అని చెప్పి ఇది ఎట్లా పట్ట వేసుకున్నది అని నేను పోయి కేసేసేస్తా. వేసిరా పర్వాలేదు. మళ్ళా నిన్న వచ్చింది నా ఇంటికి, నా ఊరికి వచ్చింది. బావా తప్పైంది చేయి తాకితే తప్పైందని గాడ కాళ్ళు ఎందుకు కావాలని కొట్టలే నువ్వు ఇగో నేను అది 20 గుంటలు కాదు, అది ఎకరాలు తిన్నా నాకు మంచిదే, నాకు సంబంధం లేదు. కానీ నా భర్త మీద చెయ్యేసింది. అది ఇప్పుడు 10 మందిలో నా భర్త కాళ్ళు మొక్కాలే. ఇప్పుడు అది ఎంత పట్ట వేసుకుందో ఆ పట్టలో సగం భూమి నాకు రావాలి. కరెక్ట్ గానే నేను మాట్లాడేదాన్ని తప్పున్నదా? కరెక్ట్ గానేనమ్మా, బరాబరి మాట్లాడుడే. భూమని ఎగిరింది, ఇప్పుడు మొగను కొట్టింది అని చెప్పి ఇది అట్లా గుంజుకుందామని చూస్తుంది. అట్లా గుంజుకుండు కాదు బిడ్డ, అట్లా గుంజుకుండు ఎక్కడిది, ఇట్లా గుంజుకుండు ఎక్కడిది? అంతే. అది కట్టవా నీ కట్టవా? నా అయ్యవ కట్టవు, నేను పుట్టినాక నువ్వు పుట్టినావు. పిల్లలు మీరే పెట్టుకుంటారా? అరే
అన్న అయిందే అయిపోయింది. నేను ఆ చేయి దాకినందుకు నేను పోయి అట్ట పంచాయతీ చేద్దాం. చెప్పింది నేను వాళ్ళ ఇంటి పోయి ఆ చేయి దాకింది బాగా చూడక తాకింది పైసలు అయితే అవి ఇయ్యలే చిన్నబాబు. ఇప్పుడు దవాఖానలో పైసలు 1,20,000 దాకా అయినాయి. అవి ఇచ్చిర్రా? లక్షలు కానీ 4 లక్షలు అయితే ఆ దాకాల సిటీలు ఏంటి ఇవ్వలేడు కదా అడిగిండి నా బాగా అడిగినప్పుడు మీరు ఏమన్నారు? నేను బట్టి వాళ్ళు పెట్టులు ఎత్తి అన్నారు. ఇప్పుడు కూర్చోవా నువ్వు కూర్చో అట్ట కూర్చో దొంగ సంతకం ఎందుకు పట్టించుకున్నావు? కూర్చో అన్నాను పెద్దోళ్ళు మరి నేను ఊరుకుంటాను అన్న. నాకు లేవత్తది బాబు కొట్టుడు అవసరం లేదు. దావకాళ్ళకి ఇంత ఖర్చు అయిందని ఎవరు అడిగినావు నువ్వు? ఫోన్ చేసిన 10 పెడతా 5 అయితే 5 పెడతా అంటే ఆయన అర్థం చెప్పిండు. ఇవాళ ఎత్తేస్తారు రేపు మళ్ళీ మాట్లాడతారు. మాకు అవసరం లేదు. అయిపోయింది 1,20,000 ఎంతైనా కానీ అవుతుంది. నీకు ఎంత ఖర్చు అయిందో సగం ఇస్తారు కానీ నేను పెట్టుకున్నా నేనే తీసుకుంటా అంతే. నాకు పెట్టుడు ఏమద్దు పెట్టద్దనే కదా నాకు నేను పెట్టుకున్నా. ఇప్పుడు ఈ పైసలు పెట్టి అవి రైతు బంధు పైసలు తీసుకుందామని అనుకుంటాను వాళ్ళకి. అట్లా మా ఎకరం మాకు రైతు బంధు కూడా మేము తీసుకోకుండా ఏం చేస్తాం? అన్ని మీరే తీసుకోవాలి కానీ నీకు ఇలా కావాలంటే ముగ్గురికి నా పాలు ఎంత ఉన్నదో పాలన్నప్పుడు లెక్క ఉంటుంది కాదురా. నా అయ్యాకి లక్షలు కాదు 10 లక్షలు అయినా నేను 5 లక్షలు ఈడు దీన్ని నేను పైసలు వారేసిపోతా. ఇల్లు పంచుకోండి. ఇప్పుడు అమ్మ ఇన్ని రోజులు ఇల్లు ఇస్తారు అనుకున్నా అది పద్ధతి కాదు. వాళ్ళు అనేది పద్ధతే ఉన్నది. పద్ధతి ఇల్లు కూడా వంచుర్రి. ఆయన 4 రోజులు మా ఇంటికి తప్పుడు ఆడక నువ్వు నడిచినావమ్మా. ఇప్పుడు ఇల్లు పంచురేంది? ఇప్పుడు వాళ్ళకి గన్నిగానే ఉన్నాయి. గన్నిగానే ఉన్నాయంటే లేవు పైసలు లేవు నా దగ్గర. కష్టపడి సంపాదించుకోవడంటాడు. నువ్వు సంపాదించుకోవాలంటారా? కష్టపడి మా బాపు నేను వీళ్ళకి ఇల్లు తప్పించి నాకు ఎవ్వలేరు వీళ్ళకి పెట్టాలి చెయ్యాలని మంది అంటే ఇప్పుడు 4 గుట్లకు వచ్చినాక నాకు నాకు కావాలంటే నేను అస్సలే పెట్టా. ఇన్ని రోజుల దగ్గర గుణం ఉండే కానీ బొంకేసాలు వేసినావు మొత్తం బొంకేసాలు పద్ధతి కాదు. నువ్వు పట్టుకొని చూడు ఎట్లా మాట్లాడు. అట్లా మాట్లాడు. లెక్క మాట్లాడి ఇంట్లో ఒకటి బయట ఒక తీరు నాకు రాదు. నీ లెక్క నటించు మందిలో తీరు బయట ఇప్పుడు అంత వాళ్ళకు పెద్దోళ్ళు ఉన్నోళ్ళు చిన్నోళ్ళు లేని వాళ్ళకి అందరికీ రేవు లేదు అడుకునే రేవు లేదు ఆమెకు. ఊకే మంచి సంబంధం చూసిన నేను చూసిన సంబంధం నీ అయ్య కట్టవా నీ అవ్వ కట్టవా నీ కట్టవా 20 ఎకరాలు ఉండే పొలగాడు మంచిగా పని చేసుకుంటాడు మంచిగా బతుకుతాడు. నేను కదా అంటారా నీకు వచ్చేదే నువ్వు తిను నా తినకు నా తిన్నామంటే నేను కక్కిస్తా ఊకోను. ఉన్నోళ్ళకే కడుపు నిండాలంటే ఎట్లా మరి? అట్లా కాదు నాన్న గట్లుండదు. నీకు ఇల్లు ఇడిచి పెడతాను అన్నది ఆ పద్ధతి మంచిగానే మాట్లాడింది కానీ మీరే పద్ధతి తప్పారు. అది తెలియకుండా పట్ట చేసుకుంటూ తప్పు. తెలియకుండా ఏదో ఒక రోజు నువ్వు అట్లా చేసినావు. అది అంటే నేను చేసుకుంటా. నువ్వు ఓలే నువ్వు మొలిటాలక మాటలు నువ్వు ఓలే మరి ఎట్లా మాట్లాడుతున్నావు ఇవాళ? అంటే ఇంట్లో మాట బయట చెప్పండి ఏం చేయాలి? నువ్వు మొగోనిగా మాట మాట్లాడడానికి ఏం అనిపించలేదు. ఇప్పుడు మీరు చక్కగా ఉంటుంది ఎందుకు ఎత్తది పట్ట మరి? చక్కగా లేకుంటే ఏమైంది నాన్న? ఇల్లు జాగిస్తా ఇది బంగారం ఇస్తా అన్నది మంచిగా అన్నది. మేము చక్కగా లేము. మా జాలి ఇంకేవతాను ఉంటే 5 గుంటల పైసా కూడా ఇడిచిపెట్టారు. నేను మా అవ్వ ఇది బంగారం అదే బొచ్చాడు 20 లక్షలు ఆస్తి అదే ఇల్లు అడుగు జాగా 10 లక్షలు 30-40 లక్షలు నీకు ఇటుక ఇడిచిపెడతానన్నా ఏమో ఇడిచిపెడతాను నీకు మరిగా నీకు ఇంకా 10 గుంటలు ఎక్కువ ఎందుకు ఇస్తా? ఎక్కువ ఓకుర్రి ఇక సపడగా 10 గుంటలు అది భాగం చేసి నువ్వు అక్క అన్నది ఉంచుకో. ఎక్కువ నువ్వు ఎక్కడ దాకా ఓకు బిడ్డ ఎక్కువ ఏడుకు ఓకు. కావాలని ఏం లేదు ఇంట్లో కావాలని అస్సలు లేదు ఇంట్లో చూస్తానైతే మీరు పెట్టుకుంటే ఎట్లా పెద్ద మనుషులు ఎట్లా ఎందుకు పిలిచి మరి పెద్ద మనుషులను మీరు పెట్టుకుంటే అయిపోతా అనుకుంటే గుద్దుకుంటే అయిపోవు. ఎందుకు పెట్టుకుంటారు ఎందుకు చెప్పినట్టు కాదు బిడ్డ అది నువ్వు చేసింది పెద్ద తప్పు. నువ్వు వాళ్ళని తెలియకుండా బాబు దగ్గర నుంచి పట్ట చేయించుకోడు పెద్ద పొరపాటు. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఏమన్నా అంటే ఇప్పుడు బావిని చేసినట్టు ఒక విధంగా వాళ్ళు అదే విధంగా భూమి మీద కేసు పెడితే పెద్ద నీకు అదే అవుతుంది.
అరే నేను కొట్టలేదు అంటే మళ్ళీ అదే మాట మాట్లాడతారేంది మా అక్క నా మీద కలబడుతుంటే నూకినందుకు మా బావ కలిగింది చూసిన వాళ్ళు అంటారు కదా ఇట్లా కలబడితే బాగా చేసిందని. తండ్రివి నువ్వు బిడ్డ ఇది కాదు అది కాదు బిడ్డ అని సందు చేసి వాళ్ళిద్దరిని మంచిగా కూడిపెట్టుకొని నువ్వు అసలు పట్ట చేసుడని కైలాటకం పుట్టించినవారు నువ్వు నిన్నే మెత్త కొట్టాలి. ఆ పెద్ద బిడ్డ మంచిదా ఏసుడు కొట్టు మీద కొట్టు దెబ్బ మీద దెబ్బ ఒక్కటే కాడ కొట్టాలి. నిన్ను కొడితే వాళ్ళిద్దరు రేవు కత్తారు ఇక మంచిగా కొట్టేస్తావు. నువ్వు చెప్తే లేదు కదా నీ ఇంటి మీద కచ్చి కొట్టుడా ఇంకా బయటకు గుంజు కచ్చి కొట్టుడా నా సొంతాన్ని అయితే నేను అట్లే చెప్పుదు. కాదమ్మా లావు మాట్లాడతారు మీకు ఏమి ఇచ్చిందామే ఆమె సైడ్ మాట్లాడతారు ఈ ఊరు పైసలు కాదు పైసలు తిని మాట్లాడేటోళ్ళం కాదు. న్యాయం ఎట్టుంటే అట్లా మాట్లాడతారు. సాటుకునేటికి ఏమి ఇచ్చిన వాళ్ళంతా నీ సైడ్ మాట్లాడతారు. ఎవరు మెచ్చని మాట కానీ మాట్లాడకు. నీ మాట ఎవడు మెచ్చడు. ఇంట్లోదే బయటదే నువ్వు ఉంటానవే ఊరవతలు నేను ఉంటానా నీ పద్ధతి నా పద్ధతి వాళ్ళే చూస్తారు. నాకు నీ లెక్క నటించుడు రాదే మందిలో ఒకటి దొంగ బట్టలు నువ్వు చేసే పట్టికి నేను చేసుకున్నా బరాబర్ చేసుకున్నా నేను మా అయ్యని చూసుకుంటా ఇల్లు అడుగులో నేను ఉన్నా నాది నేనా చేసుకున్నా తాగుకుంటారు ముచ్చట్లు ఏమన్నా ఉంటే ఇప్పుడు అయింది అయిపోయిందా ఆ దాకా కాసులు ఇస్తారు 11 మళ్ళా దాఖలా పైసలు ఇవ్వమంటావేంటి నేను పెట్టుకుని నేను చూసుకున్నా జాగా కూడా నేనే చూసుకుంటా. జాగా నీకు ఎవరు ఇస్తారు? జాగా ఎందుకు ఇస్తావు? అవసరం లేదు. ఎంతైతే పైసలు వచ్చి నేను చెప్తా. లేకపోతే చిన్న బాబు ఉండగట్టే చేసిండు వ్యాక్సింగ్ కాలు నలువే